1000 కోట్లు నిన్నటి వరకు షారుఖ్ సినిమాలకు మాత్రమే వినిపించిన మాట. ఇప్పుడు అదే మాట ప్రభాస్ సినిమాకు వినిపిస్తోంది. అప్పుడెప్పుడు బాహుబలి 2తో 1000 కోట్లకు పైగా వసూలను చూశాడు రెబల్ స్టార్. మళ్ళీ ఇన్నేళ్లకు సలార్ హిస్టరీ రిపీట్ చేయనున్నాడు అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో సలార్ వసూలను చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ RRR తో 1000 కోట్ల వసూళ్లను చూసింది టాలీవుడ్. ఈ ఏడాది నిరాశే అనుకున్నారంతా. కానీ ఇయర్ ఎండ్ కు సలార్ తో వచ్చి ప్రభాస్ మళ్లీ హోప్స్ అందిస్తున్నాడు. సలార్ తో రెబల్ స్టార్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ 180 కోట్లు దాటడంతో ఈ మూవీ కూడా 1000 కోట్లు టార్గెట్ పరుగులు తీయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఇయర్స్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈ చిత్రం రికార్డుల్లోకెక్కడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ కంటిన్యూ అవుతుండడంతో క్రిస్మస్ సెలవులు కలిసి వస్తుండడంతో సలార్ ఈజీగా 1000 కోట్ల మార్క్ అందుకుంటాడు అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. తొలి రోజే 180 కోట్లు అంటే అది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే RRR 220 కోట్ల ఓపెనింగ్ అందిపుచ్చుకుంది. ఆ తరువాత బాహుబలి 200 కోట్ల ఓపెనింగ్ దాటింది. ఇప్పుడు సలార్ తో రెబల్ స్టార్ ఏకంగా 180 కోట్లు రాబట్టాడు. నార్త్ ఇండియాలో సరైన స్క్రీన్స్ దొరికి ఉంటే కనుక ఈ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగి ఉండేవి.